గేరింగ్ విమెన్ పవర్ అనే స్లోగన్తో కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ అనే సంస్థ పనిచేస్తుంది. అదే కోవే. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తున్న ఈ సంస్థ ప్రెసిడెంట్ అండ్ ధృమతరు కన్సల్టెంట్స్ కో-ఫౌండర్ చేతనా జైన్ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ప్రతిభ నైపుణ్యాలకు లింగభేదం లేదు, ఉండదు. పురుషులు ఇదే పని చెయ్యాలి, స్త్రీలు ఇది మాత్రమే చెయ్యాలనే రోజులను దాటి వచ్చిన కాలమిది. అయినా మహిళలకు అదుపులు, అడ్డంకులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. వాటన్నిటినీ ఛేదించి సాధించే మహిళా సాధికారతే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోవే. 16 ఏళ్ల క్రితం నలుగురు మహిళలు కలిసి ఎస్టాబ్లిష్ చేసిన కోవేలో ఇప్పుడు వందల మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సభ్యులుగా ఉన్నారు. గ్రామ స్థాయి నుండి నగరాల వరకు ఎంతో మంది మహిళా స్టార్టప్ స్టార్స్ ను కోవే తయారు చేస్తుంది, చేస్తూనే ఉంది. కోవే అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక కంపాషన్, ఒక విక్టరీ. ఎందరో మహిళలకు అదొక ఆత్మవిశ్వాసం. Hello Chetana garu, how are you? I'm good, Sartaj. How are Great. you? I'm so fine, thank you so much. So firstly, కోవే గురించి మాట్లాడుకుంటే what is this కోవే? కోవే అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు సర్తాజ్. ఇది 16 years ago ఒక 4 ladies కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 16 years ago and they were quite visionary about this particular organization. ఇది ఎందుకు స్థాపించారు అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేద్దామని. చాలామంది ఏంటంటే విమెన్ బిజినెస్లోకి రావాలంటే చాలా హర్డిల్స్ ఉంటాయి, ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలనేది తెలియదు, ఫండ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు. సో దానికోసమని ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ని 16 years ముందర స్టార్ట్ చేశారు. సో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, టు మేక్ మోర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనమాట, అండ్ హూ కెన్ సస్టైన్. అది కోవే ఎయిమ్. యూ పర్సనలీ బీయింగ్ అ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇప్పుడు అప్కమింగ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇవాళ ఆఫ్టర్ 25 years ఆఫ్ బీయింగ్ ఎంటర్‌ప్రెన్యూర్, కొత్తగా వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్, బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ది టైం నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. బట్ చాలా బేసిక్స్ ఎప్పుడు అవే ఉంటాయి, బిజినెస్ బేసిక్స్ అవే, ఎక్కడైనా అవే ఉంటాయి, మన వెదర్ ఇట్ ఈస్ అ టెక్ కంపెనీ ఆర్ ట్రెడిషనల్ బిజినెస్. సో మాకేమనిపిస్తుంది అంటే యాజ్ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మేము మా ఎక్స్పీరియన్సెస్ ఈ కొత్తగా వచ్చే బడ్డింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్తో కనుక షేర్ చేసుకోగలిగితే మేము పడ్డ కష్టాలు పడకుండా దే కెన్ ఈజీలీ గో హెడ్. లేకపోతే పాపం వాళ్ళు R&D చేసుకుంటూ 5 ఏళ్లలో ఎస్టాబ్లిష్ అవ్వాల్సింది 10 ఏళ్లలో ఎస్టాబ్లిష్ అవుతారు. సో అట్లీస్ట్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు గైడ్ దెమ్ దెన్ ఐ థింక్ ద రోడ్ విల్ బి క్వైట్ ఈజీ ఫర్ దెమ్. బట్ విత్ ఆల్ థ్యాంక్స్ టు డిజిటల్ టెక్నాలజీ దే ఆర్ ఈ కొత్తగా వచ్చే స్టార్టప్స్ మాకంటే చాలా ముందర వెళ్ళిపోతున్నారు, చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నారు. బట్ సస్టైనబిలిటీ ప్రాబ్లం అయిపోతుంది. సో ఆ సస్టైనబిలిటీ ఎలా రావాలి అనేది ఒకవేళ ఎక్స్పీరియన్స్తో మేము గైడ్ చేయగలిగితే మేబీ విల్ బీ హ్యాపీ. సో విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎంపవర్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళని గైడ్ చేయడం కానివ్వండి, ఇస్ అ డిఫరెంట్ ఫినామినా. సో మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ చదువుకోము, లేటర్ ఆన్ హెల్పింగ్ దెమ్ ఇస్ ఆల్సో డిఫరెంట్ థింగ్. సో అది లోపల నుండి ఒక జీల్ రావాలి. సో అది ఎప్పుడు వచ్చింది మీకు? బేసిక్గా ఐ కమ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ. But the zeal to help other women came to me because of my mother. I used to see my mother, she was an entrepreneur herself, and I used to see how my mother used to help other women, maybe in small little ways. Ante peddega avadego elli advice ichesi business setup cheyadam ani kaadu, but in her own small way she used to see that the women who were around her were empowered along with her. So she was into catering business. So I used to see, ఆవిడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖాళీగా ఉంటే, మీరు ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉంటారు, ఇలా చేయొచ్చు కదా, యూ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ మీ యూ కెన్ ఆల్సో హెల్ప్ మీ అవుట్. అలా ఆవిడ చాలామంది లైఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని సొంతంగా ఏదో ఒకటి చేసుకునేలాగా తయారు చేశారనమాట. సో ఆవిడే నాకు అందరికంటే పెద్ద ఇన్స్పిరేషన్. మీ జర్నీ కోవేలో ఎలా స్టార్ట్ అయింది? నా జర్నీ చెప్పాలి అంటే ఐ జాయిన్ కోవే ఇన్ 2008. నార్మలీ కోవే వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారనమాట. పీపుల్స్ ప్లాజాలో ఇలాగే ఒక ఎగ్జిబిషన్ పెడితే నేను మా ఫ్రెండ్ జస్ట్ అలా సరే ఏముంది ఎగ్జిబిషన్ చూద్దామని వెళ్ళామన్నమాట. సో ఐ రియలీ రిమెంబర్ కోవే ఒక స్టాల్ ఉండింది, దాని పక్కనే దినాజెస్ అనో స్టాల్ ఉండింది. సో ఎక్సైటెడ్గా వీ వెంట్ ఇన్ టు దినాజెస్ ఫస్ట్.
సమ్ ఎరోబిక్స్ విల్ సీ అని. తర్వాత ఈ కోవే ఏంటి అనేది బోర్డు చూసాం. కోవే అంటే మాకు అర్థం అవ్వలేదు ఫస్ట్, COW అంటే. సరే వెళ్ళి ఏంటో చూద్దాము అని వి వెంట ఇన్ సైడ్. అక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు పాపం, ప్యాంప్లెట్స్ బ్రోషర్స్ అన్ని పెట్టుకున్నారు. సరే చూసాము, వాళ్ళని అన్నీ అడిగాము, డీటెయిల్స్ కనుక్కున్నాము. తర్వాత సరే ఇదేదో ఆర్గనైజేషన్ ఉంది, జాయిన్ అయితే చూద్దాం కదా, జాయిన్ అయితే అయిపోదాం, తర్వాత సంగతి తర్వాతే అనుకున్నాము. సో మై ఫ్రెండ్ అఫ్ కోర్స్ షీ డెంట్ జాయిన్, తను పూణే మూవ్ అయిపోయింది, నేనైతే జాయిన్ అయ్యాను. బట్ 2008 నుంచి 2013 వరకు కూడా there was not much I could understand about the organization. Okay. Because there was not much outreach or the first thing I went and was okay AGM ki pilcharu. Normally prati organization ki AGMs avutayi kada. So okay AGM ki we also got this one election notice kuda ochindi. Aithe mana executive committee ki I didn't know anybody, naaku evaru teliyadu, but I filed my nomination. Oh. And I didn't go for the election all. I mean I didn't go on the election day. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఐ లాస్ట్ బై జస్ట్ 1 vote. దో పీపుల్ డెంట్ నో మీ అండ్ ఐ డెంట్ నో పీపుల్, ఐ లాస్ట్ బై 1 vote. సో దెన్ ఐ వెంట్ టు ద AGM and then I inquired with somebody that how do you become the president of this organization. So then they said no, you have to become an EC, then you have to become MC and then you will be the president. So I thought okay, it's a long journey. Maybe sometime when I have time I will definitely look into this. Seeing that journey itself, you lost by 1 vote. Yeah. That's a great thing. Yeah. So then, that's how I started, and then I became the executive member. First I was co-opted, then I became an executive member, and then I became a managing committee member. And today The president of Kovai. 8 to 23, I think I'm a president today. So 2008 lo మీరు కోవైలో జాయిన్ అయ్యారు. Now it is 2023. Yes. So you're the president now. So 8 నుండి 23 వరకు మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? లైక్ విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ గ్రో అవుతూనే ఉన్నారు. మేబీ అప్పుడు కౌంట్ ఏమైనా తక్కువ, ఇప్పుడు ఏమైనా ఎక్కువ, అట్లా ఏమైనా ఉందా, లేకపోతే మైండ్స్ ఏమైనా మారాయా? ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఫినామినలీ గ్రో అవుతున్నారు అని నేనేం అనట్లేదు, బట్ స్లోగా గ్రో అవుతున్నారు. మైండ్ సెట్లో చాలా చేంజ్ వస్తుంది. బికాజ్ అప్పుడు అవెన్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత అవేర్నెస్ కూడా చాలా తక్కువ. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే భయపడిపోయేవాళ్ళు, అయ్యో ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి స్టార్ట్ చేయాలి, ఏం చేస్తే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ట్రేడ్స్లో కూడా మనం బిజినెస్ చేయొచ్చు అనేది కూడా అప్పటికి చాలా మందికి అవగాహన లేదు. కానీ మా దగ్గర ఉన్న మెంబర్స్లో కొంతమంది ఇండస్ట్రీస్ కూడా రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో స్లోలీ విమెన్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, విమెన్ ఆర్ ట్రయింగ్ టు డెవలప్ థింగ్స్, విమెన్ ఆర్ గెటింగ్ ఇన్ టు బిజినెసెస్ విచ్ ఆర్ కాల్డ్ ట్రెడిషనలీ మేల్ డామినేటెడ్ బిజినెసెస్, బట్ విమెన్ ఆర్ కమింగ్ ఇన్ టు బిజినెస్. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు, ఇందాక మీరు అడిగినట్టు ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఇప్పుడు ఏంటంటే పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఈవెన్ విమెన్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, సో దే నో విచ్ ఎవెన్యూ టు గో అండ్ ఆస్క్ ఫర్ హెల్ప్. They know where to go, which place to go, and the government also has become very friendly with these schemes what they are launching for women, and the documentation also has come down a lot because it is all digital now. So people are finding it quite easy to start a business. కోవే లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నారు, మీరు ఒకసారి మెంబర్గా జాయిన్ అయితే వాళ్ళే మిమ్మల్ని అవేర్నెస్ కింద EDPs చేస్తున్నప్పుడు దే విల్ క్రియేట్ అవేర్నెస్ ఫర్ యూ. సో దట్ ఈస్ ది హ్యూజ్ చేంజ్ దట్ ఐ సీ ఫ్రమ్ 2008 to 23, and today most of the startups are women-led startups. If you see, oh wow, lot of women-led startups are coming up a lot, and our women are not resting in their comfort zones anymore. They are getting out of their comfort zone and breaking barriers. So I think that's a phenomenal change. So you've almost been into 1.5 decades, I guess, like 15 years అయిపోయింది కాబట్టి. So the approach we go to the women entrepreneurs is also different. Yes. అప్పట్లో ఉండే ఒక అప్రోచ్ వేరు, ఇప్పుడు ఉండే ఒక అప్రోచ్ వేరు. Now you're the president, so ఇప్పుడు ఎట్లాంటి అప్రోచెస్ మీరు తేవాలనుకుంటున్నారు కోవేలో? ఎట్ ది సేమ్ టైం ఎట్లాంటి డిజైన్స్ మార్చాలి అనుకుంటున్నారు? See, first thing is నాకు ఇన్ని రోజుల్లో, ఇన్నేళ్లలో నేను చూసింది ఏంటంటే, ఒకప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్తో ఒక ఆర్గనైజేషన్ గురించి తెలిసేది, లేకపోతే ఏదో ఎగ్జిబిషన్లో చూసేవాళ్ళం, ఏదో ప్యాంప్లెట్లో చూసో, పేపర్లో చూసో. కానీ ఇవాళ ద బిగ్గెస్ట్ వే టు రీచ్ పీపుల్ ఈస్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. యూ హ్యావ్ టు బి వెరీ అగ్రెసివ్ ఆన్ సోషల్ మీడియా. అక్కడే మన ప్రెజెన్స్ ఈజీగా తెలుస్తుంది. అంటే ఇవాళ ఐ విల్ టెల్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఐ వాంట్ అ పర్టిక్యులర్ ఐటమ్ ఇన్ బల్క్. నేను 10 మందికి ఫోన్ చేసి కనుక్కునే కంటే ఒక్క పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే, లేకపోతే నా వాట్సాప్ బిజినెస్ గ్రూప్స్లో పెడితే, విదిన్ హాఫ్ అన్ అవర్ ఐల్ గెట్ అబౌట్ 15 కాంటాక్ట్స్. సో దట్ ఈస్ ది సినారియో దట్ వీ షుడ్ బి ఏబుల్ టు క్యాప్చర్ నౌ. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ డూయింగ్ బిజినెస్. మనకు ఇది వరకు ఏం చేసేవాళ్ళం, ఫోన్ చేసి ప్లీజ్ రేపు పొద్దున్న చెప్పేసేయండి మాకు కావాలి అలా అడిగేవాళ్ళం. కానీ ఇవాళ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ లైక్ దట్. విదిన్ హాఫ్ అన్ అవర్ యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. The simplest example which I did half an hour back, I'll tell you. I wanted to buy some clothing for a patient in the hospital, but I did not have time to go and buy it.
So immediately I said, oh, one of my COVE member is into this. I put a message to her, Chitra ji, ye aapke paas available hai? She said, haan ji. Then I told her, theek hai, aap bhej dijiye. So within half an hour, I could get the product and I just transferred the money online. So, you know, I did not waste 3 hours of mine going around the market and trying to buy that particular commodity. So that is the kind of scenario that is changing. And I call it the 2-minute Maggie revolution. People want everything in 2 minutes. That is 2 minutes in the sense everything, people want it so fast. Correct. And now if I say that I will advertise about an organization, wait for people to come, it is not going to happen. I'll have to be much on the social media. I'll have to, see, doing good work is one part of it. But making your good work show up so that people appreciate it, that is another part of the ball game, and that's very important in today's time. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుంటే కోవేని ఇంకెంతగా ఎక్స్పాండ్ చేయాలని మీరు అనుకుంటున్నారు అప్కమింగ్ ఇయర్స్? ప్రస్తుతం మేము కోవేలో ఏం చేస్తున్నాం అంటే ఈడీపీస్ చేస్తున్నాము, ట్రైనింగ్స్ చేస్తున్నాము, తర్వాత హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాము, లేడీస్కి ఫుడ్ ఇంక్యుబేటర్ పెడుతున్నాము. నౌ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, మనకి మోస్ట్ ఆఫెన్ దెన్ నాట్ మనకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ విమెన్కి పేపర్ వర్క్ డాక్యుమెంటేషన్ చేసే దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. సో బిజినెస్ పెట్టకముందే పాపం భయపడిపోతారనమాట. ఓ ఇంత పేపర్లు పెట్టాలా, మనం ఇన్ని పేపర్లు పంపించాలా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ని వెతుక్కుంటారు, లేకపోతే ఎవరైనా చేసే వాళ్ళని వెతుక్కుంటారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా వస్తుందో లేదో అది ప్రాబ్లం వాళ్ళకి. అండ్ ప్రతిరోజు వాళ్ళు ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క ఆఫీస్ తిరగలేరు. సో దానికి వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, ఐ వాంట్ టు సెటప్, మా మెంబర్సే ఉన్నారు, ఒక పర్టిక్యులర్ డే, సపోజ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారనుకోండి, సే ఒక వెన్స్డే అనుకుందాం, ఆ రోజు ఆ చార్టెడ్ అకౌంటెంట్ మా ఆఫీస్లో అవైలబుల్ ఉంటారు. సో ఆల్ మెంబర్స్ who need some help from a chartered accountant, they can come to the office and they can contact that person and get their doubts cleared or whatever work they want to do. Suppose only advice kaakunda vallaki ana practical ga pan chesi pettalankondi, we will charge them very little. That is, we in the sense COVE will not charge, the particular member will take a little bit of fee for doing that particular service for them. Like alage legal framework ఏమైనా కావాలంటే, మార్కెటింగ్ అసిస్టెన్స్ ఏమైనా కావాలనుకుంటే, లేకపోతే డిపిఆర్ ప్రిపరేషన్ ఏమైనా కావాలనుకుంటే. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ థింకింగ్ దట్ should come on our expansion anvil, and we want to be very aggressive on social media now. Because we want people to get up and notice us. Exactly. So if people want to know about your activities, yes, social media is the only platform, or else you have another platforms also? See, we like what kind of interviews we give. Most of our entrepreneurs are on print media, electronic media. So listening to their stories also, you come to know about an organization. But then how much people watch this is again a big question. So I feel, you know, we have to be like we want to develop a web platform wherein we can put up our activities where people can see. We also want to develop an e-commerce site for our own members where their products can be put up on our site with a small description of the business that the member does, and the moment a person clicks on that particular link, it will guide them to the main site of the member. So we are trying to hyperlink their site to our COVE site. Oh, wow. So that, you know, they are featured on the COVE site, and COVE will direct any person hitting on the COVE site can access the member site also. So that is one way we can promote COVE also. The business also happens and COVE also gets promoted. So just trying to kill two birds with one stone. సో ట్రైనింగ్స్ గురించి మాట్లాడుకుంటే కోవేలో ఎవరైనా విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విమెన్ ఆంటర్ప్రినర్స్ కోవేలో కనుక జాయిన్ అయితే ఒకటి ఏంటంటే మేము పెయిడ్ ఈడీపీస్ చేస్తాము. వన్ ఇస్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాము, అండ్ అవి కొన్ని జనరల్ ఈడీపీస్ కూడా చేస్తాము, కొన్ని సబ్జెక్ట్ ఫోకస్డ్ ఈడీపీస్ కూడా చేస్తాం. అంటే ఎవరైనా ఫుడ్లో కావాలి అనుకుంటే ఫుడ్ ఇండస్ట్రీలో ఈడీపీ చేస్తాం. తర్వాత ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్కి అడిగారు అనుకోండి, దానికి ఒక ఈడీపీ చేస్తాం. సో అలా సబ్జెక్ట్ వైజ్ కొన్ని ఈడీపీస్ చేస్తాం. అది కాకుండా మేము ఈసారి ఏం చేసామంటే నాలెడ్జ్ సిరీస్ అని ఒకటి స్టార్ట్ చేసాం. నాలెడ్జ్ సిరీస్లో ఏం చేస్తామంటే ఎవ్రీ సెకండ్ సాటర్డే ఒక వెబినార్ ఉంటుంది. అది ఒక్కొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఆంటర్ప్రినర్స్ కావాలో అలాంటి సబ్జెక్ట్స్ పెడతాం అనమాట. సో లాస్ట్ మంత్ మేము ఏం చేసామంటే మనీ మ్యాటర్స్ అని ఒక వెబినార్ పెట్టాము. సో మనీ మ్యాటర్స్ వాళ్ళకి వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఎలా చూసుకోవాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి, అసెట్ ఏంటి, లయబిలిటీ ఏంటి, అంటే రైట్ ఫ్రమ్ బేసిక్స్. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి బిజినెస్ చేయడం తెలుసు కానీ ఆ జార్గన్స్ తెలిసి ఉండవు, అసలు ఆ ఫిగర్ని ఎలా అరైవ్ అవుతున్నాం అనేది మనం చూసుకోము. సో అందుకని అలా ఒక ట్రైనింగ్ పెట్టాము. నెక్స్ట్ సిరీస్లో లీడర్షిప్ అని పెడుతున్నాము. సో అలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, సో నా టర్మ్ 24 months, దట్ ఇస్ 2 years. సో 24 months, 24 speakers, 24 topics. సో అలా ఉంటుందన్నమాట. అది కాకుండా ఒక ట్రైనింగ్ పరంగా మీరు చూసుకుంటే, ఇది కాకుండా ఎవ్రీ 4th Saturday మాకు నెట్వర్కింగ్ మీటింగ్స్ ఉంటాయి. అక్కడ మేము ఏం చేస్తామంటే ఒక ఆంటర్ప్రినర్స్ మా మెంబర్స్నే వచ్చి వాళ్ళ బిజినెస్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వమంటాం.
ఎందుకంటే మనకి చాలామంది మెంబర్స్ ఉన్నప్పుడు 1-on-1 మనకి మాట్లాడటానికి టైం ఉండదు. సో మనకి ఒక్కొక్కళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో కూడా క్లియర్లీ తెలియదు. సో అలా ఒక నెట్వర్కింగ్ మీట్లో ఏమవుతుందంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, వాళ్ళ బిజినెస్ ఏంటో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే ఒకళ్ళకొకళ్ళు ఇంటర్డిపెండెంట్ బిజినెసెస్ ఉంటాయి. సో అలా మనకి తెలుస్తుంది అనమాట, మన సర్కిల్లో నెట్వర్కింగ్ అవుతుంది. అదర్ దాన్ దిస్ మనకి ఇంకో ట్రైనింగ్స్ ఏం చేస్తామంటే మేము చాలా రూరల్ ఈడిపీస్ కూడా చేస్తాం ఫర్ రూరల్ విమెన్. అక్కడ జూట్ మేకింగ్ కానీ, తర్వాత పేపర్ బ్యాగ్ మేకింగ్ కానీ, తర్వాత చాలామంది రూరల్లో ఏంటంటే ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళకి మగ్గం వర్క్స్ కానీ అలా మేము చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో చాలామందికి ఇది ఒక అపోహ అనమాట, కోవే అంటే ఓన్లీ రూరల్ విమెన్కే పనిచేస్తారు అని. సో మేము రూరల్ విమెన్కి చాలా పనిచేస్తాము, బట్ అట్ ద సేమ్ టైం అర్బన్ విమెన్కి కూడా మేము చాలా పనిచేస్తున్నాము. లైక్ ట్రైనింగ్స్ కానీ, నెట్వర్కింగ్ మీటింగ్స్ కానీ, తర్వాత మా మెంబర్స్కి. సో అక్కడ మీరు స్కిల్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇక్కడ కంప్లీట్లీ కార్పొరేట్ వే కాన్సన్ట్రేట్. ఎందుకంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్కి అవసరం ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్, కానీ ఈ సెగ్మెంట్కి ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బిజినెసెస్కి టేక్ ఆఫ్ పాయింట్ ఇది, హౌ టు స్కేల్. కరెక్ట్. వాళ్ళ బిజినెస్ ఇట్ ఇస్ అట్ లెవెల్ ఏ, దాన్ని లెవెల్ బికి తీసుకెళ్ళాలి అంటే స్కేలప్ చేయాలి. సో ఆ స్కేలబిలిటీ అనేది మేము ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, స్కిల్ ట్రైనింగ్ అనేది రూరల్ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కోవేలో జాయిన్ అవ్వాలి అనుకున్నా కూడా లేకపోతే చార్జెస్ ఏమైనా తీసుకుంటారా ఏమైనా ట్రైనింగ్ సెషన్స్కి, లేకపోతే ఇట్స్ నెగ్లిజిబుల్? ఒకటి ఏంటంటే మెంబర్స్ జాయిన్ అయినప్పుడు మా వెబినార్స్ ఆర్ ఫ్రీ ఫర్ మెంబర్స్కి ఎప్పుడు మేము ఫ్రీగానే ఉంటాం. కానీ ఇప్పుడు ఈడిపీస్ మటుకు మేము ఎందుకు ఛార్జ్ చేస్తామంటే మేము చాలా ఎస్టాబ్లిష్డ్ స్పీకర్స్ని పిలుస్తాం. సో మినిమం ఛార్జ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మేము అప్కమింగ్ ఈడిపీ ఉంది మాది జూన్లో. సో దానికి ఏంటంటే 2500 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఫర్ 7 days ఆఫ్ ట్రైనింగ్. ఓకే. 7 days ఆఫ్ ట్రైనింగ్లో 14 స్పీకర్స్ వస్తారు అండ్ ఆల్ ఎస్టాబ్లిష్డ్ స్పీకర్స్ వస్తారు మీకు. సో కనీసం వాళ్ళకి మినిమం ఒక అమౌంట్ ఇవ్వాలి కాబట్టి వీ కలెక్ట్ దిస్ అమౌంట్ అనమాట. సో బేసికలీ ట్రైనింగ్ సెషన్స్కి ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు ఒక సర్టిఫికేట్ని అయితే ఆశిస్తారు. సర్టిఫికేట్స్ కూడా మీరు ఇస్తారా? సర్టిఫికేట్స్ ఇస్తున్నాం. ఈ సర్టిఫికేట్స్ ఫ్యూచర్లో వాళ్ళు హెల్ప్ అవుతాయి. లైక్ ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళకి సిడ్బీ కానీ, నాబార్డ్ కానీ, ఎన్ఎస్ఐసి కానీ వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారనమాట ఫర్ ఫండింగ్. దే విల్ fund the program. So our certificate will come in the name of SIDBI or whichever is funding. ఒకవేళ నాబార్డ్ చేసింది అనుకోండి, కోవే అండ్ నాబార్డ్ అసోసియేషన్లో ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. సో ఫర్దర్ దట్ సర్టిఫికేట్, బికాస్ నాబార్డ్ ఈజ్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, మీకు అది గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్. సో ఫర్దర్గా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అది. సో ఆర్గనైజేషన్లో మీరు ఇందాక చెప్పినట్టు ఎగ్జిబిషన్స్ మేము ఆఫర్ చేస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాము అన్నారు. సో ఎగ్జిబిషన్స్కి రావాలన్నా లేకపోతే వాళ్ళకి ఆ ఇన్ఫో మొత్తం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనే దొరుకుతుంది. అవును. సో నీ విమెన్ కెన్ కమ్ టు దిస్ ఎగ్జిబిషన్స్ or else is there any other way? ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్స్ ఏదైతే మేము పెడతామో ఫస్ట్ మా మెంబర్స్లోనే సర్క్యులేట్ చేస్తాము. మెంబర్స్లో సర్క్యులేట్ చేస్తాము. అండ్ మెంబర్స్ ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఇస్ ఫర్ ద మెంబర్స్ టు పుట్ అప్ ద స్టాల్స్. ఎందుకంటే మా మెంబర్స్ గ్రో అవ్వడం చాలా ఇంపార్టెంట్ మాకు. తర్వాత వీ ఓపెన్ ఇట్ అప్ ఫర్ అదర్స్. అండ్ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్ మా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, బిజినెస్ గ్రూప్స్ ఉంటాయి. తర్వాత మేము చేసే ఎగ్జిబిషన్స్ కూడా కమ్యూనిటీస్లో చేస్తాం. సో అక్కడ ఏం చేస్తాము అంటే సపోజ్ ఒక బిల్డింగ్ కమ్యూనిటీ, రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఉందనుకోండి, అక్కడ వాళ్ళ క్లబ్ హౌస్లో సెటప్ చేసేస్తాము. దాన్ని మేము కోవే మార్ట్స్ అంటాము, విచ్ వాళ్ళ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో తర్వాత ఫ్లయర్స్, పోస్టర్స్ ఇవన్నీ పెడతామన్నమాట. సో దట్ అక్కడ అందరికీ తెలుస్తుంది దట్ దెర్ ఇస్ అన్ ఎగ్జిబిషన్. అండ్ దెన్ మా మెంబర్స్ కూడా ఎక్కడొక్కడ ఉంటారు కాబట్టి త్రూ వర్డ్ ఆఫ్ మౌత్, త్రూ ఫ్రెండ్షిప్స్, అండ్ అఫ్ కోర్స్ వాట్సాప్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఆన్ ఎర్త్. సో అట్లా కమ్యూనికేట్ అయిపోతుంది. కోవే ఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ కాబట్టి దీనికి ఇంటర్నేషనల్గా ఏమైనా కొలాబరేషన్స్ ఉన్నాయా? ప్రస్తుతం మేము వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్స్ కింద జిఐజెడ్ వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నాము. వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే స్ట్రైవ్ అనే ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. ఓకే, ఇది కాకుండా వీ కనెక్ట్ ఇంటర్నేషనల్ కూడా మాకు కనెక్షన్స్ ఉన్నాయి. చాలా మటుకు అబ్రాడ్ ఉన్న ఇంటర్నేషనల్ విమెన్స్ ఆర్గనైజేషన్స్తో వీఆర్ ఇన్ టచ్ అండ్ వీ కీప్ ట్రయింగ్ టు సీ ఒకవేళ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ ఉంటే మేము కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ కింద, బిజినెస్ ఎక్స్చేంజ్ కింద మా వాళ్ళు వెళ్ళగలరా అని. ఇదివరకు కూడా చాలా మటుకు వెళ్ళారు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ కూడా మేము ఎలాగో కొలాబరేట్ చేస్తాం. ప్లానింగ్ టు మేక్ ఇట్ బిగ్. ఎస్, గ్రేట్. మీరు కోవే ప్రెసిడెంట్ అయిన వెంటనే ఫస్ట్ మీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అని నేను అనను, బట్ రోడ్ మ్యాప్ అనొచ్చు. కోవే ప్రెసిడెంట్ అయిన వెంటనే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే చాలామంది మెంబర్స్ జాయిన్ అవుతారు మా దగ్గర. ఓకే, చాలా ఎక్సైటెడ్గా జాయిన్ అవుతారు, కానీ అందరినీ మనం రీచ్ అవ్వలేము. కరెక్ట్, రైట్? సో ఎక్కడో మన కనెక్ట్ పోతుంది. సో నా మై ఫస్ట్ ఛాలెంజ్ ఇస్
వీళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం, గెటింగ్ దెమ్ కనెక్టెడ్ టు అస్ వన్స్ అగైన్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే అసలు సపోజ్ నాకు ఫ్రెండ్ ఉందనుకోండి, ఆ చేతన ప్రెసిడెంట్ కదా అయిపోతానులే మెంబర్ అని మెంబర్ అయిపోతారు, కానీ తర్వాత ఫాలో అప్ ఉండదు. ఎందుకు? తర్వాత వాళ్ళు రావటం, ఒక మీటింగ్కి వస్తారు, ఇంకో మీటింగ్కి రారు. అలా కాకుండా వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. మెల్లమెల్లగా వాళ్ళని మళ్ళీ మా ఫోల్డ్లోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మాకే కాదు, ఏ ఆర్గనైజేషన్ అయినా మీకు 100 అనే కౌంట్ దాటిందనుకోండి, తర్వాత చాలామందిని కనెక్టెడ్గా ఉంచడం కష్టం. సో సమ్హౌ ఆల్ థ్యాంక్స్ టు వర్చువల్ వరల్డ్ వాళ్ళని కనెక్టెడ్గా ఉంచడానికి మేము చాలా కోఆర్డినేషన్ అండ్ కనెక్షన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఇంకోటి ఏముంటుంది అంటే నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మా మేనేజింగ్ కమిటీ కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ మేమందరం ఆంటర్‌ప్రెన్యూర్స్. సో కోవేలో మేము చేస్తున్న వర్క్ వాలంటరీ, ఇదేమి కంపల్సరీగా చేయాల్సిన పని కాదు, ఇట్స్ వాలంటరీ వర్క్. సో అందరూ టైంని కోఆర్డినేట్ చేసుకుని ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే మనం అందరినీ కలుపుకుపోవాల్సిందే. సో యువర్ సెల్ఫ్ ఫర్ అ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్, మీరు రన్ చేసే ఆ కంపెనీ ఏంటి, ఎలా రన్ చేస్తున్నారు, అక్కడున్న ఛాలెంజెస్ ఏంటి, వాటి గురించి ఏమైనా చెప్తారా? మీరు నా ఆఫీస్ చూపిస్తాను రండి, సో మీకు అర్థమవుతుంది మేము ఏం పని చేస్తాము. ప్లీజ్ కమ్. లెట్స్ గో. ఆఫీస్ మొత్తం చూసాము, ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. సో ఏం వర్క్ చేస్తారు ఇక్కడ? మేము వీఆర్ ఆర్కిటెక్ట్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్, ఇంటీరియర్ డిజైనర్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్, అండ్ వీ డూ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిజైన్. అండ్ మా స్టాఫ్ స్ట్రెంత్ వచ్చేసి మేము పాన్ ఇండియా వర్క్ చేస్తాం. మేము చేసే ప్రాజెక్ట్స్ రైట్ ఫ్రమ్ స్కూల్ బిల్డింగ్స్, యూనివర్సిటీస్, హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, ఐటీ పార్క్స్. ప్రస్తుతం మేము అక్రాస్ ద కంట్రీ రైల్వే స్టేషన్స్ రీఫర్బిష్ చేసే ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఐ థింక్ మేము చాలా బిల్డింగ్స్ చేసి ఉంటాం లాస్ట్ 25 yearsలో. రెసిడెన్షియల్ ఆఫ్ కోర్స్ చేస్తాము, హై రైజెస్ కూడా చేస్తాము, హై రైజ్ బిల్డింగ్స్ చేస్తాము. తర్వాత ఇండస్ట్రీస్ బిల్డింగ్స్ కూడా డిజైన్ చేస్తాము. తర్వాత టౌన్ అర్బన్ ప్లానింగ్ కూడా చేస్తాము. అంటే మీరు రోడ్లో వెళ్ళేటప్పుడు మధ్యలో మీడియన్స్, ల్యాండ్స్కేప్స్ అవన్నీ చూస్తారు కదా, అవి కూడా మేము డిజైన్ చేస్తాం అనమాట. సో యూ నేమ్ ఇట్ అండ్ వి డిజైన్. అండ్ అవర్ కంపెనీ ఈజ్ లైక్ కాన్సెప్ట్ టు కంప్లీషన్. సో మీరు నా దగ్గరకి ఒక ల్యాండ్ స్కెచ్తో వస్తే అది మొత్తం డిజైన్ చేసి కంప్లీట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆర్కిటెక్చరల్ ప్లానింగ్, స్ట్రక్చర్స్, ఎలివేషన్స్ అన్నీ కంప్లీట్ చేసి మీకు ఇస్తాం అనమాట. సో డిజైన్ పరంగా మీరు ఇంకెక్కడికి ఏ సర్వీస్ కోసం ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. మా కంపెనీ పేరు ధృమతరు కన్సల్టెంట్స్, అండ్ నేను మా హస్బెండ్ ఇంట్లో వీఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ ద కంపెనీ. అండ్ మేమిద్దరం ఈక్వలీ కాంట్రిబ్యూట్ టు ద కంపెనీ బికాస్ హీ ఈజ్ అ స్ట్రక్చరల్ ఇంజనీర్ అండ్ ఐఎమ్ ఆర్కిటెక్ట్. సో ఐ డిజైన్, దెన్ హీ డస్ ద స్ట్రక్చర్స్, then again I do the elevation. So maybe like in and out we work together. So we are like a hand in glove kind of profession. Very nice. సో జనరల్లీ ఒక ప్రొఫెషన్ అంటే ఇక్కడ దాకా మీరు రావాలంటే ఏదో ఒక పాత్రలో అయితే నడిచే ఉంటారు. సో ఆ జర్నీ అనేది అప్స్ అండ్ డౌన్స్ మనం చూస్తాము. సో మీ జర్నీ గురించి ఏమైనా చెప్తారా? నా జర్నీ ఒకవేళ నేను వెనక్కి తిరిగి చూస్తే ఇట్ లుక్స్ వెరీ ఎక్సైటింగ్ టు మీ, ఇన్ ద సెన్స్ దట్ మేము స్టార్ట్ చేసినప్పుడు we didn't even have a vehicle. So to go to a client, we used to like, okay, how do we go? So we used to take a vehicle or something till the nearest point, then get off and walk and go to the client. So that was our beginning days, how we started our profession. And slowly ala build cheskuntu vachamu. We saw a lot of ups and downs, but we stuck to our profession, and here we are today. So I think last 20 years have been one of the greatest learning journeys for me. అంటే చాలామంది అంటారు అన్నమాట, యాజ్ అ ఉమెన్ హౌ కెన్ యూ బీ ఇన్ దిస్ ప్రొఫెషన్, బికాజ్ ఇట్స్ అ మేల్ డామినేటెడ్ ప్రొఫెషన్. బట్ ఐ ఫీల్ ఎనీ ప్రొఫెషన్ ఈజ్ నాట్ మేల్ ఆర్ ఫీమేల్ సెంట్రిక్, ఇట్ ఈస్ అ ప్రొఫెషన్ బై ఇట్ సెల్ఫ్. సో architect is an architect, whether it's a female architect or a male architect, right? And if you can design one building, you can design anything. True, exactly. So coming back to కోవి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇది నేషనల్గా వర్క్ చేస్తుందా, లేకపోతే ఇస్ ఇట్ ఓన్లీ ఇన్ తెలంగాణ అయినా? లేదండి, కోవేకి నేషనల్ ప్రెజెన్స్ ఉంది. అక్రాస్ ఇండియా చాప్టర్స్ ఉన్నాయి, లైక్ రాజస్థాన్లో ఉంది, యూపీలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో కూడా ఉంది. సో ఇట్స్ అ పాన్ ఇండియా బాడీ. ఈ చాప్టర్స్ అన్నీ మాకేంటంటే క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది, నేషనల్ మేనేజింగ్ కమిటీ మీటింగ్ ఉంటుంది, వేర్ ఆల్ చాప్టర్స్ కమ్ and present what are all the programs they are doing. The president, secretary and treasurer from each chapter are invited. So ala 3 months ki okkasari
మాకు నేషనల్ మీటింగ్ ఉంటుంది. అక్కడ మేము ఏం వర్క్స్ చేసాం అనేది ప్రజెంట్ చేస్తాము. మా తర్వాత మా ఫ్యూచర్ ఐడియాస్ ఏంటి, మా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. సో అలా మాకు అందరు చాప్టర్స్ ఏం వర్క్ చేస్తున్నారు, సపోజ్ ఒక చాప్టర్ మంచి వర్క్ చేస్తుంటే నెక్స్ట్ చాప్టర్ కూడా ఇంకో చాప్టర్ దాన్ని ఎలా ఆ ఐడియాని యూజ్ చేసుకోవచ్చో చూసుకుంటాము అనమాట. సో ఇట్స్ లాట్ ఆఫ్ సినర్జీ కమింగ్ టుగెదర్. ఇప్పుడు కోవే లానే చాలా ఆర్గనైజేషన్స్ బయట ఉన్నాయి. సో ఆ ఆర్గనైజేషన్స్కి కోవేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అందరికీ మెంబర్స్ ఉంటారు. అందరి మోటో ఏంటి? ప్రమోటింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్. కానీ అట్ కోవే వాట్ వీ బిలీవ్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ promoting women empowerment, we more so promote women sisterhood. We say come to us, and we want to make Kowe a very safe space where women can come and talk about their problems, their failures, and they will not be judged for it. సో దట్ ఐ థింక్ మేక్స్ కోవే వెరీ డిఫరెంట్. మా నెట్వర్కింగ్ మీట్స్కి ఉన్న ఫోకసే అదనమాట. మేము అందరినీ ఎందుకు రమ్మంటాం నెట్వర్కింగ్ మీట్స్ అంటే బిజినెస్ ఎలాగో అవుతుంది, బిజినెస్ అవ్వడానికి ప్రాబ్లం లేదు. యూ హ్యావ్ అ కమోడిటీ, ఐ హ్యావ్ అ సర్వీస్, ఏదో రకంగా బిజినెస్ అవుతుంది. బట్ చాలా మటుకు విమెన్ డోంట్ ఫైండ్ అ సేఫ్ స్పేస్ టు టాక్ about what they feel or what are their problems or what are the issues and challenges they are facing. So akkada we say come and talk, feel free to talk. ఎవరు మిమ్మల్ని జడ్జ్ చేయరు, మీరు ఎక్కువ తక్కువ అని ఎవరు అనుకోరు. ఒకవేళ మీకు ప్రాబ్లం వచ్చింది, సరే మాలోంచి ఎవరన్నా మేము సార్ట్ చేయగలిగితే we will help you sort it. So we stand more of empathy amongst the women. So my whole theme ఈ 2 yearsకి ఏంటంటే it is more of empower, enable and execute. That is my motto, and I say that we should connect, commit and collaborate with people so that we stick to each other, thick or thin, and that is the motto. So we should, at the end of the day, Kowe is one extended family. So Kowe group lo join అవ్వాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలండి? Kowe group లో జాయిన్ అవ్వాలంటే కావాల్సిన ఏకైక క్వాలిఫికేషన్ ఎంటర్ప్రినర్ అయి ఉండాలి, లేదా ఒక బిజినెస్ ఐడియా ఉండి ఎంటర్ప్రినర్షిప్ టేకప్ చేయాలి అన్న ఐడియా అన్న ఉండాలి. ఓకే, సో ఒక స్టార్ట్అప్ ఐడియానో బిజినెస్ ఐడియానో ఉండాలి, లేకపోతే ఆల్రెడీ ఒక బిజినెస్ ఓన్ చేసి ఎంటర్ప్రెన్యూర్ అయినా అయి ఉండాలి. ఒకవేళ మీరు బిజినెస్లో కాకుండా తోటి బిజినెస్ విమెన్కి హెల్ప్ చేయాలి, లేకపోతే మేము చేసే స్కిల్ డెవలప్మెంట్ కానీ వొకేషనల్ ట్రైనింగ్లో కూడా పార్ట్ తీసుకోవాలి అనుకున్నా కూడా మా మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. సో కోవే ఎంటర్ప్రెన్యూర్షిప్ని మాత్రమే కాకుండా సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేస్తుందా? అవును, ఎంటర్ప్రినర్షిప్ కాకుండా సోషల్ ఎంపవర్మెంట్ ఎలా చేస్తున్నాం అంటే మేము ఇప్పుడు చేస్తున్న స్ట్రైవ్ ప్రోగ్రామ్ కానీ GIZతో చేస్తున్న వొకేషనల్ ఇవి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మేము అప్రెంటిస్ని తీసుకుంటాము. వాళ్ళని మా మెంబర్ ఇండస్ట్రీస్లో ప్లేస్ చేసి వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేస్తామన్నమాట. సో దట్ వాళ్ళకి ఫర్దర్లో వాళ్ళు వొకేషనల్ ట్రైనింగ్ చేసిన ఇన్స్టిట్యూట్లో అన్నా అబ్జార్బ్ అయిపోతారు ఇండస్ట్రీలో, లేదంటే వాళ్ళు బయట అన్నా వెళ్ళి ఇంకో ఇండస్ట్రియల్ అన్నా జాయిన్ అవ్వచ్చు. సో ఆ రకంగా వీఆర్ కాంట్రిబ్యూటింగ్ సొసైటీ. మా వొకేషనల్ ట్రైనింగ్కి వచ్చే అప్రెంటిస్ పిల్లలు ఎవరంటే 10th ఫెయిల్ కానీ స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, కొన్ని కోర్సెస్కి 8th క్లాస్ వరకే చదువుకున్న పిల్లలు ఉంటారు. సో ఆ రకంగా మేము సోషల్ ఎంటర్ప్రినర్షిప్, సోషల్ ఎంపవర్మెంట్ ప్రమోట్ చేస్తున్నాం. సో యంగ్ కోవే అనే ప్రోగ్రామ్ని కూడా కోవే రన్ చేస్తుంది అని విన్నాం. సో యంగ్ కోవే అంటే ఏంటి? యంగ్ కోవే ఇస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఆన్సిలరీ పార్ట్ ఆఫ్ మెయిన్ కోవే అనమాట. దీంట్లో మేము కాలేజ్ స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకుంటాం. వీళ్ళకి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, తర్వాత మా మెంబర్స్ వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్స్ ఉంటాయి ప్రతి కాలేజ్కి, దేర్ వీ గో యాజ్ మెంటార్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ప్రతి ఇయర్ ఫెంప్రెనర్స్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తాము. దాంట్లో అందరు యంగ్ చిల్డ్రన్ని వాళ్ళ బిజినెస్ ఐడియాస్తో రమ్మంటాం అనమాట. వర్కింగ్ మోడల్ ఆఫ్ దర్ బిజినెస్ ఐడియా. అక్కడ మేము ఏం చేస్తాము అంటే ఆ ఐడియాస్నన్నీ స్క్రీన్ చేసి ఫస్ట్ 3 బెస్ట్ ఐడియాస్ని సెలెక్ట్ చేస్తాము అండ్ వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ ఇస్తాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ వాళ్ళని ఏంటంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఇంట్రెస్టెడ్ ఉంటే వీ కనెక్ట్ దెమ్ టు ద ఇన్వెస్టర్స్ ఆల్సో. సో వాళ్ళు ఏంటంటే ఆ ఐడియాని ఒక బిజినెస్గా ప్రమోట్ చేసుకోవచ్చు. సో వన్ వే వీఆర్ ప్రమోటింగ్ స్టార్టప్స్. So that is, you must have heard, we say catch them young. So the whole idea of having young Kowe is to catch these children young and see that they become job givers and they become entrepreneurs rather than seeking jobs all the time. Thank you so much, and that was really nice talking to you. Same here, Sartaj. Pleasure being with you.